కాలర్‌ని ఈ విధంగా నీట్‌గా రౌండ్ వచ్చేలా మనం ఐరన్ చేసుకోవాలి. ఇలా కాలర్ ఎంత నీట్‌గా రౌండ్‌గా వస్తుందో అంత లుక్ అనిపిస్తుందండి షర్ట్ వచ్చేసి. ఈ విధంగా నీట్‌గా ఉండాలి. రౌండ్ షేప్‌లో రావాలి. ఇలా నీట్‌గా ఉంటే ఎంత నీట్‌గా ఉంటే అంత స్మార్ట్ లుక్‌లో కనిపిస్తుంది ప్రొఫెషనల్‌గా. ఇంకో షర్ట్ ఐరన్ ఫోల్డింగ్ ఏ విధంగా చేయాలంటే ఇలా మనం ఫస్ట్ ఒక సైడ్‌ని మడత పెట్టుకోవాలి. తర్వాత ఒక హ్యాండ్‌ని ఈ విధంగా ఫోల్డ్‌లో పెట్టుకోవాలి. రెండో సైడ్ వచ్చేసి మళ్ళీ దాన్ని కూడా సగం వరకి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ హ్యాండ్‌ని ఇంతకుముందు ఏ విధంగా పెట్టామో ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి. ఇలా అయితే చాలామందికి సింపుల్‌గా అర్థమైపోతుందని ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి. మనం ఏ విధంగా ఐరన్ చేసుకున్నామో ఆ విధంగా. చూడండి ఇంత సింపుల్‌గా మనము ఐరన్‌ని చేసిన తర్వాత షర్ట్‌ని ఫోల్డ్ చేయొచ్చండి. చూసారు కదండీ ఈ విధంగా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలో నేను కాటన్ షర్ట్‌ని ఐరనింగ్ ఎలా నీట్‌గా ప్రొఫెషనల్ లుక్‌లో వచ్చేలా చేయాలో చూద్దాం. అయితే ముందుగా షర్ట్‌ను కొద్దిగా తడిగా ఉంటే ఐరనింగ్ బాగా వస్తుంది. ముందు మనము ఆ వాటర్‌తో ఈ విధంగా తడి చేసుకోవాలండి. కాటన్ షర్ట్ కాబట్టి తడిగా ఉంటే చాలా నీట్‌గా వస్తుంది ఐరను. చాలా ప్రొఫెషనల్‌గా కూడా అనిపిస్తుంది. ఈ విధంగా వాటర్‌ని యాడ్ చేయడం వల్ల వాటర్ మనం ప్రెస్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇలా వాటర్‌ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనము ఐరన్‌ని స్టార్ట్ చేయాలి. అప్పుడే నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా చూడండి, నేను ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి, చివరి వరకు చూడండి, మీకు ట్రిక్స్ కూడా చెప్తాను. ఈ విధంగా మనం వాటర్‌తో తడుపుకున్నాం కదండీ! ఇప్పుడు మనము కాలర్‌తో స్టార్ట్ చేద్దాం. కాలర్‌ను స్ట్రెయిట్‌గా పెట్టి ఎడ్జెస్ నుండి మిడిల్ వైపు ఐరన్ చేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ విధంగా మనము ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కాలర్‌ని మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత నీట్‌గా లుక్ వస్తుంది. నీట్ లుక్ వస్తుందండి షర్ట్ వచ్చేసి. ఈ విధంగా మనం మడత పెట్టేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్‌తో రబ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే మనకు కాలర్ రౌండ్‌గా వచ్చేస్తుంది. ఇలా బటన్ పెట్టేసుకోవాలి. బటన్ పెట్టేసుకున్న తర్వాత మనము దీన్ని ఏ విధంగా రౌండ్ షేప్‌లోకి తీసుకొస్తానో చూపిస్తాను చూడండి నీట్‌గా. ఇక్కడ ఉన్న మనం బటన్స్ మొత్తం పెట్టేసుకోవాలి. మొత్తం అంటే ఒక బటన్ వదిలేసి ఇంకొక బటన్ ఆ విధంగా చివరి వరకు పెట్టేసుకోవాలి ఒకేసారి. ఇలా పెట్టేస్తున్నాను చూడండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనం ఐరన్‌ని నీట్‌గా చేయగలుగుతాము. ఈ విధంగా మనం ఒక బటన్ వదిలేసి ఒక బటన్‌ని ఇలా పెట్టేసుకున్నాము. చూడండి ఇప్పుడు కాలర్‌ని మనం రౌండ్ షేప్‌లోకి ఎలా తీసుకొస్తానో ఇలా మనం కాలర్‌ని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం ఐరన్ బాక్స్‌తోని ఈ విధంగా రౌండ్ షేప్‌లో తిప్పాలి. ఈ విధంగా తిప్పడం వల్ల నీట్‌గా రౌండ్‌గా వచ్చేస్తుంది కాలర్ వచ్చేసి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా నీట్‌గా ఉంటుంది. చూసారు కదండీ! ఇలా రౌండ్ షేప్‌లో రావాలంటే నేను చెప్పిన ట్రిక్స్ పాటించండి. ఈ విధంగా ఉంటుంది. చాలా నీట్‌గా అనిపిస్తుంది. మన కాలర్ ఎంత నీట్‌గా అనిపిస్తే అంత షర్ట్ లుక్ వస్తుందండి. ప్రొఫెషనల్‌గా కూడా అనిపిస్తుంది. ఈ విధంగా మనం కాలర్‌ది కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని చేస్తున్నాం చూడండి. స్లీవ్స్‌ను ఫోల్డ్ లైన్ నుంచి సేమ్ పెట్టి టాప్ నుంచి బాటమ్ వరకు ఐరన్ చేయాలండి. స్లీవ్స్ ఎంత నీట్‌గా ఐరన్ చేస్తే అంత షర్ట్ లుక్ ఆటోమేటిక్‌గా స్మార్ట్‌గా ఉంటుంది. స్లీవ్స్ అంటే చాలామందికి అర్థం కాదనుకుంటానండి. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. హ్యాండ్స్ అని చెప్తున్నాను. మనం రెట్టలని ఈ విధంగా నేనైతే స్ట్రెయిట్‌లో ఐరన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము లోపల సైడ్ ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బయట సైడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్స్ ఏం లేకుండా నీట్‌గా ఇలా ఐరన్ బాక్స్‌ని మనము తిప్పుతూ ఉండాలి. నీట్‌గా క్లీన్‌గా వస్తుంది. కాటన్ షర్ట్ కాబట్టి మనం వాటర్ స్ప్రే అనేది కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడే నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇలా నీట్‌గా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రెండవ హ్యాండ్‌ని కూడా అదే విధంగా చేస్తున్నాను చూడండి. రెండో రిటర్న్ కూడా ఇలా మనము ఎడ్జెస్ దగ్గర పట్టుకున్న తర్వాత కరెక్ట్‌గా చూసుకోవాలండి. ఇలా సెంటర్‌కి చూసుకున్న తర్వాత ఈ హ్యాండ్‌ని మనము ఐరన్ చేస్తున్నాము. ఈ విధంగా పెట్టుకొని నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి క్రీజ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా నీట్‌గా వస్తుంది. మనం వాటర్ స్ప్రేని యూజ్ చేసాం కాబట్టి. చూడండి 2 సైడ్స్ ఐరన్ చేస్తున్నాను. లోపల సైడ్ నుంచి, బయట సైడ్ నుంచి. అదేవిధంగా కప్పుల పైన కూడా చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక ట్రిక్ ఏంటంటే మనము బటన్స్ పైన డైరెక్ట్ ఐరన్‌ని పెట్టేయొద్దండి. అలా చేస్తే మన బటన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ఐరన్ చేసేటప్పుడు మనకు ఐరన్‌ని మస్ట్ అండ్ షుడ్‌గా మనం చెక్ చేస్తూ ఉండాలి. హీట్ ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? అని చెప్పేసి. నార్మల్ క్లాత్ అయితే ఆ హీట్‌కి మన క్లాత్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్‌లో ఐరన్ చేస్తున్నాను చూడండి.
ఫ్రంట్ పార్ట్ బటన్స్ మధ్యలో ఐరన్ పెట్టకూడదండి. సైడ్‌లో స్మూత్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ బటన్ పార్ట్‌లో బ్యాక్ సైడ్ నుంచి చేసుకోవాలి. బటన్స్ పై నుంచి కాకుండా. అలా బటన్స్ పై నుంచి చేస్తే మనకు బటన్స్ బ్రేక్ అవుతాయి కాబట్టి అలా చేయకూడదు. ఇలా నీట్‌గా మనము టేబుల్ పైన పరుచుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకోవాలండి మన హ్యాండ్‌తోని. ఈ విధంగా సెట్ చేసుకొని ఐరన్‌ను కూడా చెక్ చేసుకుంటూ మనం ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మన యాపిల్ కట్ ఉంది కదండీ! అక్కడ మనము కొంచెం ఎక్కువగా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ పైకి లేస్తా ఉంటుంది కాటన్ షర్ట్ కాబట్టి అక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ చేస్తున్నాం కదా! ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ అలాగే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు రెండో సైడ్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆ విధంగా అక్కడ లైన్ నుంచి ఇక్కడ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తున్నాను. మనము ప్యాకెట్ పైన కూడా ఏమైనా ఫోల్డ్స్ ఉంటే నీట్‌గా చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్‌లో కనిపించేదే ప్యాకెట్ కాబట్టి ప్యాకెట్ నీట్‌గా ఉందంటే ఆటోమేటిక్‌గా షర్ట్ లుక్ మారిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ పొజిషన్‌ని ఫ్లాట్‌గా పెట్టుకోవాలండి. ఫుల్ లెంత్ జెంటిల్ ప్రెస్ చేసుకొని షర్ట్ కంప్లీట్ నీట్‌గా ఫినిషింగ్ వచ్చే వరకు ఈ విధంగా చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎక్కడ అంటే మన యాపిల్ కట్ దగ్గర అక్కడ సెంటర్‌లో కూడా ఉంటాయండి బటన్స్ దగ్గర. అక్కడ కూడా కొంచెము గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్ బటన్ పైన పడదు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ సైడ్ మొత్తం షోల్డర్ పై నుంచి అక్కడ కాలర్ సైడ్ నుంచి ఈ విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా నీట్‌గా ఉంటుంది ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం వల్ల. కాటన్ షర్ట్‌కు మస్ట్ అండ్ షుడ్‌గా వాటర్‌ని యూజ్ చేయాలండి. అలా చేస్తేనే నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా నీట్‌గా ఐరన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తానో కూడా చూపిస్తాను మీకు. చాలామందికి షర్ట్ ఫోల్డింగ్ ఎలా చేయాలో కూడా తెలియదండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. చూసారు కదా! మనం ఇంతటితో మన ఐరన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తాను. అయితే ఫస్టు ఒక సైడ్ నుంచి హాఫ్ మడత పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకొని ఇలా ఒక హాఫ్ సైడ్ మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టేసుకొని మన హ్యాండ్ ఉంది కదండీ రెట్ట, ఆ రెట్టని ఈ విధంగా పెట్టేసుకోవాలి. సేమ్ మన ఐరన్ లైన్ ఉంది కదా! ఆ విధంగా దాన్ని మడత పెట్టేసుకోవాలి. సేమ్ రెండో సైడ్ కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి. ఒక హాఫ్‌ని మడత పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్‌ని కింది సైడ్‌లో పెట్టేసి ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్‌ని కూడా మనము స్ట్రైట్‌గా పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక హాఫ్ మడత పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇంతటితో మనము కాటన్ షర్ట్‌ని ఏ విధంగా నీట్‌గా ఐరన్ చేసామో చూపించాం కదా! నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ఎవరైనా సరే ఐరన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.